ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఒక పనిని చేసే ముందు బాగా ఆలోచించాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పని సరిగ్గా చేయాలి. నువ్వు బాగుపడాలని కోరుకునే వారి కంటే నువ్వెక్కడ బాగుపడుతావో అని బాధపడేవారు ఎక్కువ ఈ లోకంలో. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువ లేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. గెలుపును ఎలా సొంతం చేసుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని తట్టుకొని ఎలా నిలబడాలో తెలిసినవాడు గొప్పవాడు. అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అది పగులు తలదించుకునేలా చేస్తుంది, మరి రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ సృష్టిలో అన్ని బాధలకి మూలం బంధాలు, బంధుత్వాలు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, కొన్నిసార్లు మంచి స్నేహాలతో బాగుపడుతుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఏ విషయంనైనా వివరించాలంటే కొంచెం తెలివి చాలు, కానీ విమర్శించాలంటే పూర్తిగా తెలుసుకోవాలి. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తినిస్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మనసులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. గెలుపు ఓటములను బట్టి చూసేవాడి దృష్టి మారుతుంది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.